అసలు ఐపీ వేయాలంటే వాళ్ళ దగ్గర ఏముండాలి, నామ్స్ ఏంటి? ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేయాలంటే అట్లీస్ట్ బేసిక్ అప్పులు ఎవరెవరి దగ్గర ఎంతెంత ఉన్నాయనేది వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉండాలి. ఇప్పుడు మీకు నాకు మధ్య ఒక ట్రాన్సాక్షన్ నడిచింది, ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర. అసలు ఎవిడెన్స్ లేకుండా నేను ఐపీ వేసాను అనుకోండి, మనం ఎవిడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో అవతల వ్యక్తులకి ఎవరి దగ్గరైనా మనం అప్పు తీసుకున్నా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ట్రాన్సాక్షన్ ఉండాలి, వాళ్ళకి మనం ప్రామిసరీ నోట్లో చెక్కులో ఇవ్వాలి. ఇచ్చి ఉంటే కనుక వాళ్ళు మన మీద కేసులు వేస్తారు. అసలు ఏమీ లేనప్పుడు మీరు సైలెంట్గా ఉంటాం, 2 రోజులు తిట్లు తింటాం, లేకపోతే అక్కడ నుంచి జెండా ఎత్తి ఇంకో చోటకి వెళ్ళిపోవడం బెటర్. ఎవిడెన్సే లేనప్పుడు మనం ఎవిడెన్స్ ఇవ్వడం దండగా. మీరు మంచోళ్ళు కట్టాలనుకుంటున్నారు, పొజిషన్స్ వల్ల ఈరోజున్న సిచ్యుయేషన్స్ వల్ల లాస్ వల్ల కట్టలేకపోతున్నారంటే భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ మీరు కట్టవచ్చు. మరి ఐపీఎస్ఎస్సి వాళ్ళకి ఎవిడెన్స్లు ఇవ్వడం కంటే ఇదే ఆప్షన్. మ్యాక్సిమం ఈ రోజున అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రామిసరీ నోట్లో చెక్లో ఏవో ఒకటి తీసుకుంటున్నారు. ఆ తీసుకునేవి కూడా ఎట్లా అంటే 2, 3, 4, 5 అట్లా తీసుకుంటారు, ఎక్కువ అమౌంట్స్కి. లేకపోతే బ్లాంక్స్ తీసుకుంటారు. అవి బ్లాంక్వి ఫిల్ చేసి ఉన్నాయే కోర్టులోకి వెలుస్తాయని తెలిసినా కూడా ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే కోర్టులో ఫైట్ చేయాలి. మనం ఫైట్ చేయకపోతే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వస్తాయి. కాబట్టి ఆ ఫైటింగ్కే చాలా లాస్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ప్రామిసరీ నోట్లు చెక్కులు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, ఇంత అప్పు ఉంది, సో ఇవి నేను కట్టలేని పొజిషన్ అని అనిపించినప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వీళ్ళందరినీ రెస్పాండెంట్స్ కింద పార్టీషన్ చేసి అడ్వకేట్ ద్వారా నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదండి. మళ్ళీ నోటీసులు ఇవ్వడం దండగా ఈ కేసుల్లో డైరెక్ట్గా ఐపీ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఫైల్ చేయాలంటే వీళ్ళకున్న క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఒక 10 లక్షల అప్పు ఉంది, 10 లక్షలకి ఐపీ వేయాలనుకుంటున్నారు, 2 దగ్గర 3 దగ్గర తీసుకున్నారు. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఫైనాన్షియల్గా ఏమీ ఉండకూడదు. అంటే ఆస్తులు కానీ ఐపీ వేసేసరికి నా దగ్గర ఈ స్పూన్ ఉంది, ఈ గరిట ఉంది, ఈ షర్ట్ ఉంది అనేది చెప్పుకోవాలి కోర్టుకి. అంతకుమించి నా దగ్గర కుటుంబ సభ్యుల పేరు ట్రాన్స్ఫర్ చేస్తారనుకోండి. ఈ ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళ పేరు మీద ఎటువంటి ఆస్తులు ఉండకూడదు, వాళ్ళకు వచ్చే ఇన్కమ్ లేదు అని ప్రూవ్ చేయాలి. శాలరీస్ వస్తున్నాయి అనుకోండి, ఆ శాలరీ ఎంతో అంతే చెప్పుకోవాలి కోర్టుకి. ఈలోపు కొంతమంది ఏం చేస్తారంటే తెలివితేటలు, అంటే చీటర్స్ వేరు, రియల్గా ఐపీ వాళ్ళు వేరు. రియల్ ఐపీ వాళ్ళ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర పాపం బ్యాక్గ్రౌండ్లో ఏముండవు. నిజంగా వాళ్ళ వైఫ్ పేరు మీద, పిల్లల పేరు మీద, వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నాయి కూడా కొన్ని సందర్భాల్లో క్లియర్ చేయడానికే చూస్తారు. అయినా చాలని పరిస్థితి ఉంటే ఎవరైతే అప్పులు ఇచ్చిన వాళ్ళు ర్యాష్గా ఉన్నారు, ఇళ్ల మీదకి వచ్చి బూతులు మాట్లాడుతున్నారు, ఇక సూసైడ్ చేసుకోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు అన్న సందర్భం ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఏ ప్రాపర్టీస్ అయితే మిగిలినయో, నా దగ్గర ఇదిగోండి రూపాయి ఉంది, నా దగ్గర అప్పులు ఈ 5 రూపీస్ ఉన్నాయి, ఇది అన్నప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే ఈ 5గురికి ఎంతమంది అయితే వీళ్ళు 20 మందిని పెట్టారు రెస్పాండెంట్స్, 20 మంది దగ్గర ఇదిగోండి ఈ 10 లక్షలు నేను పే చేయాలి, నా దగ్గర ఉంది 2 లక్షల ప్రాపర్టీయే అని అన్నప్పుడు ఈ 2 lakhs ప్రాపర్టీని రూల్ ప్రకారం వీళ్ళు పంచేయడానికి చూస్తారు. అయినా క్లోజ్ అవ్వదు అనుకోండి. ఇలా పంచటం కంటే కూడా పంచితే ఒకరికే క్లియర్ చేయగలరు, మిగతా వాళ్ళందరూ ఊరుకోరు కదా. సో అట్లా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళకున్న ₹1, ₹2